హలో బ్రో. హలో బ్రో, హాయ్ హాయ్. హవ్ యూ? ఐఎమ్ గుడ్ బ్రో, హౌ ఆర్ యూ డూయింగ్? సో ఎట్లుంది కోర్ట్, మీరు కొరియోగ్రఫీ చేసిన కోర్ట్ మూవీకి సంబంధించి మీకు అవార్డు వచ్చింది. సో హవ్ యూ ఫీలింగ్? ఎగ్జైటింగ్ బ్రో. అంటే ఫస్ట్ వాళ్ళు కాల్ చేసినప్పుడే చాలా ఎగ్జైట్ ఫీల్ అయినా. అంటే ఎవరికైనా ఉంటుంది కదా, మనం కష్టపడ్డప్పుడు ఎవరో ఒకరు మనం గుర్తించి అప్రిషియేట్ చేస్తున్నారు, మనకు అవార్డు ఇస్తున్నారు, మన హార్డ్ వర్క్కి పే ఆఫ్ వస్తుంది అంటే ఎప్పుడైనా హ్యాపీ కదా. ఆ చిన్న హ్యాపీనెస్ అయితే ఉంది. హోప్ఫుల్లీ ఇలాంటి అవార్డ్స్ చాలా తీసుకోవాలి, నేను చాలా కష్టపడాలి. ఈ అవార్డు నాలో ఒక చిన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా కొంచెం పెంచింది. చాలా స్పెషల్ అవార్డు. థ్యాంక్ యూ విజన్ స్టూడియోస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి బ్రో? అంటే ఇలాంటి కోర్ట్ మూవీ లాంటిదే ఇంకొకటి రాబోతుంది ఏమైనా అలాంటి అనుకోవచ్చు? చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి బ్రో. నేను ఎలాగైతే కోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అవార్డు వస్తుందని, అట్లాగే ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఒక చిన్న హోప్ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ సినిమాల్లో కూడా మనం మళ్ళీ కలుస్తాం, మళ్ళీ ఇలాంటి అవార్డ్స్ తీసుకుంటాం. అవార్డ్స్ కాకపోయినా ఇట్లాంటి సెలబ్రేషన్స్ మళ్ళీ చేసుకుంటాం. మనం ఫ్యూచర్కి తప్పకుండా కలుస్తాం బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. నేను చిన్నప్పుడు ఇట్లా ఎలా ఉన్నారు అప్పుడు స్క్రీన్ మీద చూశాను. సో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. థ్యాంక్స్. సో ఏంటి మేడం సీక్రెట్? సీక్రెట్ ఏముంటుంది, మంచిగా తల్లిదండ్రులు నేర్పించిన ఆహారపు అలవాట్లు, బయట ఫుడ్ తినకపోవటం, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా మనకి మనం ధైర్యం చెప్పుకోవటం, ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఎలా అనిపిస్తుంది మేడం? విజయన్ అవార్డ్స్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ గద్దర్ అవార్డ్స్ అయిన వెంటనే ఇది జరగటం, మాకు అవార్డు రాలేదే అనుకున్న వాళ్ళకి ఒక డిసప్పాయింట్ లేకుండా మేమున్నామని అండ్ రమేష్ వాళ్ళ టీం చేయటం, ఇట్స్ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఇట్స్ గుడ్. ఇంకా ఐ మీన్ ఇలాంటి అవార్డ్స్కి లేకపోతే ఫ్యూచర్లో రావాల్సినటువంటి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎప్పుడు కూడా అవార్డ్స్ అనేవి నటీనటులకి ప్రోత్సహించేవండి. ఇట్స్ బూస్ట్ లాగా ఉంటుంది. అండ్ కళాకారులకి ఎప్పుడు కూడా ప్రేక్షకులు వాళ్ళ చప్పట్లు, ఇటువంటి అవార్డ్స్ అండ్ వాళ్ళకి ఇంకా ఇంకా ఎంకరేజ్గా ఉంటాయి. మేము ఇంకా మంచిగా చేయాలని, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొకరు కూడా చేయాలి అనేటువంటి ఒక మోటివేట్తో ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. అండ్ స్టేజ్ మీద మీరు ఒక మాట చెప్పారు, అది వి లైక్, చాలా బాగా నచ్చింది మాకు. చనిపోయిన తర్వాత కూడా కళాకారులు బతుకుంటారని చెప్పేసి. సో ఆడియన్స్ కోసం మీకు ఒకసారి. అయ్యా, కళాకారులు అనే వాళ్ళకి చావు ఎప్పుడూ ఉండదండి. అండ్ చనిపోయినా కూడా బ్రతుకుండేవాడు కళాకారులు మాత్రమే. అటువంటి కళాకారులని చులకం చేసి మాట్లాడద్దు. ఎవరో ఒక చీడపొడుగు ఉన్నారు కదా అని కళాకారులు అందరూ చెడుగా ఉండేవాళ్ళు కాదు. ఎస్పెషలీ నవేడేస్ ఈ డ్రగ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ కళాకారుల కుటుంబాలకి వన్నె తెచ్చేవాళ్ళుగా ఉండేవాళ్ళని ఇండస్ట్రీ కఠిన చర్యలు తీసుకోవాలి. అటువంటి వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశాలు మళ్ళీ ఇవ్వకూడదు అనేది నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే అలనాటి కాలంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎంతోమంది, వాణిశ్రీ గారు ఉన్నారంటే వీళ్ళందరూ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండబట్టి ఇండస్ట్రీ కళామ తల్లి బ్రతికున్నది. అటువంటిది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. ఎందుకంటే ఆర్టిస్ట్ ఒకటి చేశారంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ తగ్గేది లేకని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుంటారు. మంచిని ఎలా తీసుకుంటారో చెడుని కూడా అలాగే తీసుకుంటారు. కాబట్టి కళాకారుడు అనేవాడు చనిపోయిన బ్రతికుంటూ మనం బ్రతికినంత కాలం యువతని అలానే ప్రేక్షక దేవుళ్ళు కూడా బ్రతికిస్తూ స్ఫూర్తిగా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్. ఎలా ఫీల్ అవుతుంది? ఫస్ట్ క్లాస్. ఇంత గొప్ప కార్యక్రమం అది కొంతమందికే సాధ్యం అవుద్ది. శివరామకృష్ణ గారు చేస్తున్నారంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 ఛానళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇక్కడ అందరూ ఎంజాయ్ చేయడానికి ఓ మంచి అలా ఐకాన్ అవార్డ్సే కదా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హౌ యూ సార్? ఫైన్ గుడ్. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంటే మాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం, ఈ అవార్డు అనేది కాన్ఫిడెన్స్. అంటే ముందు ఇంకా మనం మంచి సినిమాలు చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ మాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు విజన్ స్టూడియోస్కి అండ్ అన్నవైన రమేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవార్డ్స్ మరిన్ని రావాలని కూడా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.